నీ జీవితంలో అద్భుతం చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, అవమానంలో నిన్ను ఘనతలోకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమైన అద్భుతం పొందుకోవడానికి. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. చూసారు, ఆల్రెడీ దేవుడు చెప్పాడు, అమూల్యమును ఏర్పరచబడినది ముఖ్యమైన రాయి అని ఆయన చెప్పాడు. విశ్వసిస్తున్న మనకంట ఆయన అమూల్యమైన వాడంట. ఇప్పుడు తర్వాత వచ్చిన చదవమ్మా. విశ్వసింపని వారైతే ఎవరి విశ్వసింపని వారు? అన్యులు అనుకోమాకండి, బయట వాళ్ళు అనుకోమాకండి. ఇది బయట వాళ్ళకి చెందిన వాక్యమే అయితే ఈ 2వ అధ్యాయం ఆరంభంలో ఏమంటున్నాడు? ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడలా అన్నాడు. అంటే విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. విశ్వాసుల్లో మళ్ళీ విశ్వసింపని వారు ఉంటారా అంటే ఉన్నారు. విశ్వసింపని వారైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో, ఇల్లు కట్టువారు ఏ రాత్రిని నిషేధించిరో అదే మూలకు తలరాయి. ఏమైంది? యూదులనే వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలనే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాల, నిషేధించారు. ఆయనను సిలువ వేసేసారు. ఆయన మాకు వద్దు అని చెప్పారు. వాట్ హ్యాపెండ్? ఇల్లు కట్టువారు మూలకు తలరాయిగా చేసేసారు ఆయన్ని. అంటే వీళ్ళు నిషేధించారు. కానీ వీళ్ళు ఎందుకు నిషేధించారు? మాకు మోషే ధర్మశాస్త్రం ఉన్నది, మాకు ప్రవక్తలు యాజకులు ఉన్నారు, మాకు 10 ఆజ్ఞలు ఉన్నాయి, మేము వీటన్నిటినీ ఫాలో అవుతూ మా ఆత్మీయ జీవితాలని మేము క్షేమాభివృద్ధికరముగా మేము కట్టుకోగలము, మాకు యేసుక్రీస్తు అన్న మూలరాయి వద్దని నిషేధించారు. బట్ దేవుడు ఏం చేశారంటే, ఓహో మీరు నిషేధించారా అని చెప్పేసి అసలు మూలకు తలరాయిగా ఆయన చేశారు. అంటే సంఘం అనే కట్టడానికి ఆయన ఒక ఫౌండేషన్, పునాది రాయిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. నా మాటలు అర్థమవుతున్నాయా? యూదులు అనేవాళ్ళు, ఇజ్రాయిలీలు అనేవాళ్ళు ఆయనను నిషేధించారు. దేవుడు ఆయన ఏం చేశాడు? ఒక పునాది రాయిగా సంఘానికి చేశాడు. ఇప్పుడు ఎవడన్నా ఆ రాయి మీద కట్టుకోవాలి వాడి జీవితం. ఇమాన్యుల్ పృథ్వీరాజు వాడి ఆత్మీయ జీవితాన్ని ఆ రాయి మీద కట్టాలి. మీరు ఆ రాయి మీద కట్టుకోవాలి. సో ఈ విశ్వసింపని వారెవరంటే నిషేధించేవాళ్ళు. ప్రభుని ఎట్లా అంటే దాన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే, మాకు దేవుడు అంటే ఆదివారం, సోమవారం నుంచి శనివారం వరకు దేవుడిని నిషేధిస్తాం. ప్రార్థన చేసుకుంటా ఎంతమంది ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్న చేయొద్దండి. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఎత్తండి. కొన్ని చేతులు ఎత్తలా. దీన్ని ఏమంటారు తెలుసా? నిషేధించడం అంటారు. అంటే ఆదివారం దేవుడు, సోమవారం నుంచి శనివారం వరకు దేవుడు ఏమయ్యాడు వీళ్ళ జీవితాల్లో? చెప్పాలన్నమాట. పక్కన వాళ్ళు కొడతారని భయపడుతున్నారా? ఏం కొట్టరు, మీరు మంచి సన్నిధిలో ఉన్నారు, నా సన్నిధిలో ఉన్నారు. హల్లెలూయా. రైట్. నిషేధించడం అంటే ఇది. ఆదివారం మాత్రమే దేవునికి ఇవ్వటం, సోమవారం నుంచి శనివారం వరకు బైబిల్ అన్న మాట కానీ, ప్రార్థన అన్న మాట కానీ ఏమీ లేకుండా ఉండటం నిషేధించటం. అలాగే ఉద్యోగాల్లో కానీ, ఇంకా వివాహాల్లో కానీ, ఇంకా రకరకాలైన విషయాల్లో ఆయనను పెట్టాల్సిన స్థానంలో ఆయన పెట్టకుండా ఆయనను పక్కకు పెట్టేసేసి మానవులముగా మనము చేసుకుంటూ ఉంటాం. చూసావా మన ప్రయత్నాలు? వాటన్నిటినీ ఏమంటానంటే ఒక్క మాటలో నిషేధించటము అంటారు. ఎవరు నిషేధిస్తున్నారు? బాధాకరమైన విషయం ఏంటంటే క్రొత్త నిబంధనలు ఉన్న సంఘము కూడా ఆయనను నిషేధిస్తుంది. యేసుక్రీస్తుని ఎప్పుడు అంగీకరించారంటే పరలోకం కోసం అంగీకరించాం. కానయ్యా మా పెళ్ళిళ్ళ విషయాల్లో నీ జోక్యం అవసరంలా, మా ఉద్యోగాల విషయంలో నీ జోక్యం అవసరంలా, మేము ఎక్కడికి పోవాలి ఏంటి పోవాలో నీ చిత్తం అడగాల్సిన పని లేదు మాకు. సోమవారం నుంచి శనివారం వరకు మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాము, ఆదివారం మాత్రమే నీకు జోక్యం ఇస్తాము. దీనినే నిషేధించడం అంటున్నారు. అయితే విశ్వసించే వారికి ఆయన పునాది రాయి అవుతాడు, విశ్వసించకుండా నిషేధించే వారికి ఆయన ఏమవుతాడో అదే మాట్లాడబోతున్నాను. అదర్ సైడ్ ఆఫ్ జీసస్. నా మాట అర్థమవుతుంది? ఇప్పుడు అర్థమైందా? విశ్వసించే వారికి ఆయన ఏంటంట? పునాది రాయి. అనగా ప్రతి దినము దైవభక్తి చేస్తున్న వాళ్ళు, ప్రతి దినము ప్రార్థనలోను, ఉపవాసములోను, వాక్య ధ్యానంలోను ఆశపడుతూ ఉంటారు. చూసావా వాళ్ళ జీవితాలకు ఆయన పునాది రాయి అయితే, నిషేధించుకునే వాళ్ళు ఉంటారు. చూసావా ఆచారపరమైన భక్తి, ఇంకో ఎప్పుడు లేని భక్తి ఈ సీజన్లో చేస్తారయ్యా మనోళ్ళు. ఏంటిది? ఏంటి ఈ సీజన్ పేరేంటి? లెంట్గా చెప్పండి ఒకసారి. నిరంతరము దేవుని యందలి భయభక్తులు కలుగుతూ బ్రతుకుతున్న వారికి
వారి జీవితాలలో ఆయన పునాది రాయిగా ఉంటాడు. అలా బ్రతకకుండా దేవుణ్ణి కొన్ని విషయాల్లో పక్కన పెట్టేసేసి నిషేధిస్తూ విశ్వాసం లేకుండా బ్రతుకుతున్న వారి జీవితాలలో ఆయన ఏమైపోతున్నాడో, ఆయన ఏ కార్యములు చేయబోతున్నాడో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. చదువు నాన్న. విశ్వసింపని వారికి ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను. మరియు అది అడ్డురాయి అడ్డు బండయు ఆయను. బండ అయిపోయిందంట. చూసారా, విశ్వసిస్తున్న వారికేమో అది ఒక మూలరాయి, పునాది రాయిగా మారింది, దాని మీద వాళ్ళు కట్టుకోవటానికి. బట్ విశ్వసించిన వారికి యేసుక్రీస్తు ఏమయ్యాడు? అడ్డురాయి, అడ్డు బండ. మనం నడుస్తూ ఉంటాం, సడన్గా ఒక పెద్ద రాయి మనకి దారిలో అడ్డంగా తగిలి పడతామా లేదా? ఏ దేవుడైతే కట్టే దేవుడుగా ఉన్నాడో అదే దేవుడు పడేసే దేవుడుగా కూడా ఉన్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? అడ్డు రాయి, అడ్డు బండ. ఇది అందరికీ కాదమ్మా. ఎవరైతే దేవుణ్ణి నిషేధిస్తూ ఆదివారం పూట చర్చికి వెళ్తే, చాలామంది ఒక ఫీలింగ్లో ఉంటారు. ఏంటో తెలుసా? ఏంటంటే ఆదివారం పూట చర్చికి వస్తే దేవుడికి మేలు చేస్తాం అన్న ఫీలింగ్లో ఉంటారు మనోళ్ళు. మీకు అర్థమైందా? ఆదివారం పూట చర్చికి వెళ్తే దేవుడికి మేము మేలు చేసాం. ఆదివారం పూట ఆరాధనలో ఒక్కసారి ఇట్లా చెయ్యెత్తంగానే ఇంట్లో ఏం చెప్పుకుంటామంటే మనం, అసలు నేను చెయ్యెత్తి ఆరాధించకపోతే దేవుడు అనేటోడు. అమ్మ, మనం దేవునికి మేలు చేసే అంత పెద్దోళ్ళం కాలేము, కానీ దేవుని దగ్గర మనం మేలు పొందుకోవాలి. అర్థమైందా? ప్రభువు దయాళుడని రుచి చూచున్నవారు, అనగా ప్రభువు రక్షించేవాడని తెలుసుకొని మారు మనసు పొంది బాప్తిసము పొందినవారు, దేవుని అందలి భయభక్తులతో బ్రతుకుతున్నవారు, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ, ప్రతిరోజు వాక్యము చదువుతూ, ప్రతిరోజు ప్రభువుని ఆరాధిస్తూ, ఒక దేవుని ఆజ్ఞల చొప్పున బ్రతుకుతున్న వారికి యేసుక్రీస్తు ప్రభువారు పునాది రాయి అవుతాడు. వారి జీవితాలకి ఒక పునాది రాయి, ఒక కట్టబడే రాయిగా అవుతాడు. ఎవరైతే యేసుక్రీస్తుని సోమవారం నుంచి శనివారం వరకు నిషేధిస్తూ తమకిష్టానుసారముగా బ్రతుకుతూ ఆదివారం మాత్రం కొంతమంది ఆదివారాల పూట కూడా చేరు. ఆదివారం ఎందుకు రాలేదు బ్రదర్ అంటే కోడి కుయ్యలేదు. ప్రతి దినము భక్తిని, శ్రద్ధను దేవుని ఎడల కనపరుస్తున్న వారికి యేసుక్రీస్తు ప్రభువారు పునాది రాయిగా మారతారు. ఆ పునాది రాయి మీద నీ జీవితం బహుగా కట్టబడుతుంది. కానీ నిషేధిస్తూ కొన్ని విషయాలకే దేవుని అనుమతిస్తూ మిగతా విషయాల్లో దేవుని పక్కన పెట్టేసేసి దేవుని నిషేధిస్తూ భయభక్తులు లేని జీవితము జీవిస్తున్న మీకు అదే యేసుక్రీస్తు అడ్డు రాయిగా మారతాడు, అడ్డు బండగా మారతాడు. అపవాది ఆపడు నిన్ను భవిష్యత్తులోకి వెళ్లకుండా. అపవాది కాదు నిన్ను ఈ వాగ్దానము నెరవేర్చుకోకుండా ఆపేది. ద సేమ్ గాడ్, ఏ దేవుడైతే నిన్ను రక్షించి మారు మనసులోకి తీసుకుని వచ్చాడో అదే దేవుడు నిన్ను భవిష్యత్తులో నీకు వెళ్ళనివ్వకుండా ఒక అడ్డు రాయిగా, ఒక అడ్డు బండగా మారుతూ ఉంటాడు. ఎంత పాస్టర్ గారు ప్రార్థన చేసినా జరగదు ఆ బండ. హల్లెలూయా. అర్థమవుతున్నాయి నా మాటలు? చదవమ్మ 7వ వచనము. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే, అంటే ఎవరంటే ఆ రాయిని నిషేధించారో వారికి ఆయన అడ్డు రాయి, అడ్డు బండగా మారుతాడు. ఇప్పుడు యెషయా గ్రంథంకి వెళ్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఇంకను నాతో ఇలాగు సెలవిచ్చెను. ఈ జనులు మెల్లగా పారు షీలోహు నీళ్ల వద్దని చెప్పి, రెజీనును బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించుచున్నారు. చూసారా, దేవుడు తన ప్రజలైన వారికి షీలోహులో పారే నీళ్లు, షీలోహు అనగా దేవుని మందిరము, అందులో పారే నీళ్ళు అనగా వాక్యము, మెల్లగా పారే వాక్యమునిస్తుంటే ప్రతి ఆదివారము ప్రతి కూడికలో ఇజ్రాయేలు ప్రజలు ఏంటంట, దానిని బట్టి సంతోషించకుండా, వాక్యమును బట్టి ఆనందించకుండా రెజీనును బట్టి రెమల్యా కుమారుని బట్టి ఆనందిస్తున్నారంట. తద్వారా ఏమైంది? చదవమ్మా. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును. ఎవరు చేస్తున్నాడు ఈ పని? ప్రభువే. విశ్వసింపని వారికి ఆయన అడ్డు రాయి, అడ్డు బండ అవుతాడని చూసావా?
దిస్ ఇస్ వాట్. ఏ దేవుడైతే శ్రమల్లో విడుదలనిస్తాడో, ఏ దేవుడైతే స్వస్థపరుస్తాడో, ఏ దేవుడైతే అద్భుత కార్యాలు చేస్తున్నాడో, అదే దేవుడు తన ప్రజలలో కొందరి జీవితాలలో అష్షూరు రాజు సైన్యమును పంపిస్తున్నాడు. ఏం చేశారు ఈ ప్రజలు అంటే, ఇదిగో షిలోహులో మెల్లగా పారే నీళ్లను బట్టి ఆనందించకుండా ఆ నీళ్లు మాకొద్దని, అనగా దేవుని సన్నిధిని వద్దని, దేవుని సన్నిధిని నిషేధిస్తూ రెమల్యా కుమారుని బట్టి మరొకతను బట్టి ఆనందిస్తున్నారంట. సంగమా, నేను చాలా సీరియస్గా చెప్తున్నానమ్మా. నా బలమైన ప్రార్థన ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో అయితేనేమి, మనకి కనెక్ట్ అయి ఉన్న బయట ఉన్న నా కుమారులు నా కుమార్తెలకైతేనేమి, యేసుక్రీస్తు ప్రభువారు పునాది రాయిగా ఉండాల్సిందే. అపవాది మనల్ని ఆటంకపరిచాడంటే ఓకేనమ్మా, బట్ ఏ దేవుడైతే మనకు పరలోకాన్ని ఇస్తానన్నాడో అదే దేవుడు మన భవిష్యత్తులోకి మనల్ని వెళ్ళనివ్వకుండా, మన వాగ్దానాలు మనం నెరవేర్చుకోకుండా అడ్డుగా మారుతున్నాడంటే అర్థం చేసుకోండి. భక్తిని నా కోసం చేయమాక, దేవుడి అందరి భయభక్తులు నా కోసం చేయమాక, నీ కోసమే చేసుకో. ఎంతకాలం ఇంకా అదే జీవితం జీవిస్తూ ఉంటావు? నీవు ఆత్మీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి ఈ సంవత్సరం. హల్లెలూయా. చదవమ్మా. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును. అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీద పొర్లి పారును. అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలు, పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాలమంతటను వ్యాపించు. నాకు ఆ మాట గబక్కని చదవంగానే దేవుడు నాతో మాట్లాడుతున్నాడా అనిపించింది నాకు, ఇమ్మానుయేలు అని చెప్పేసి. యూఫ్రటీసు నది అంట ఒక పక్షి రెక్కలు విప్పితే ఎట్లాగైతే విప్పబడుతుందో ఆ రీతిగా దాని యొక్క శక్తి నీ దేశం మొత్తం మీద కుమ్మరిస్తానంటున్నాడు. ఏం చేశారు ప్రజలంటే ఏమీ లేదు, మెల్లగా పారే ప్రభు యొక్క వాక్యాన్ని వద్దనుకుంటున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఏ దేవుడైతే మనలను కట్టే దేవుడు, ఉద్ధరించే దేవుడుగా ఉంటాడో అదే దేవుడు మనలను పడద్రోసే వ్యక్తిగా కూడా ఉంటా అంటున్నాడు. జాగ్రత్త, నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు చాలా జాగ్రత్తగా ఉండమ్మా. దేవుడు పడద్రోసాడంటే ఎవడు నిన్ను పైకి లేవనెత్తుతాడు? ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదవమ్మా. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం మొట్టమొదటి వచనం. అప్పుడు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను. మోషే, సమూయేలు, ఇమ్మానుయేలు పృథ్వీరాజు నా ఎదుట నిలబడిన ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ వచనం చదివారా? ఆ 3వ ప్లేస్లో మీ పాస్టర్ గారి పేరు పెట్టుకోండి. మరలా చదువు వచనము. అప్పుడు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును మా పాస్టర్ గారును నా ఎదుట నిలువబడినను. మోషేయు సమూయేలును దైవజనుడు నా ఎదుట నిలబడినా కూడా ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. అంటే కొన్ని చోట్ల దైవజనులు నిలబడి ఆ ఉగ్రతను ఆపగలరు. కొన్ని శ్రమలు దైవజనులు ముగింపు పలకగలరు వాళ్ళ ప్రార్థనలతోటి, వాళ్ళ ప్రవచనముతోటి. బట్ కొన్ని చూడండి, మోషే సమూయేలు నిలవబడినా కూడా నేను ప్రజలను అంగీకరించును అంటున్నాడు. ఎవరి వీళ్ళు? ప్రభువుని నిషేధించేవాళ్ళు, ప్రభువుని వద్దనేవాళ్ళు. వీళ్ళు ఎట్టో చెప్తారు అనుకున్నా, వద్దని డైరెక్ట్గా చెప్పరు, వాళ్ళ క్రియల్లో చూపిస్తారు, వాళ్ళ క్రియల్లో చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు యెషయా గ్రంథంకి వెళ్ళిపోండమ్మా. మరలా 8వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా. యెషయా గ్రంథము 8వ అధ్యాయము అయితే 14వ వచనం నుంచి చదువుకుందాము. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను. చూసారా, ఏదైతే పేతురు తన పత్రికలో రాశాడో దానినే యెషయా కూడా రాస్తున్నాడు. అయితే ఆయన ఇజ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయి. 2 కుటుంబాలకే, మిగతా కుటుంబాలు బాగానే ఉన్నాయి,
మిగతా కుటుంబాలు ఎల్లవెల్ల ప్రార్థన విజ్ఞాపనములు చేసుకుంటూ సన్మార్గంలోనే నడుస్తున్నాయి. 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, అవి నేను తర్వాత బోధిస్తాను ప్రభు చిత్తమైతే. ఒక 2 కుటుంబాలు ఉన్నాయి, ఆచారపరమైన భక్తిని చేస్తున్నారు. ఈ 2 కుటుంబాలకు ఆయన ఎట్లా కొన్నాడంట? తగిలే రాయిగా, అభ్యంతరము కలిగించు బండగాను ఉండు. అభ్యంతరము కలిగించే బండగా ఆయన ఉంటున్నాడంట. పునాది రాయిగా ఉండే దేవుడు అభ్యంతరము కలిగిస్తున్న బండుగా, అడ్డు బండగా, పడేసే రాయిగా ఉంటున్నాడు. దీన్ని నేను అన్నాను చీకటి కోణం, యేసుక్రీస్తు ప్రభువులో చీకటి కోణం. ఎందుకంటే సంఘముకు ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే సంఘము చక్కగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది. చర్చికి వెళ్తే ఏంది, వెళ్ళకపోతే ఏంది, ప్రార్థన చేస్తే ఏంది, చేయకపోతే ఏంది, ఇలాంటి ఒక వైఖరి అంత్య దినాల్లో వచ్చేసిందమ్మా. అంత్య దినాలు ఇది ప్రవచనం తెలుసా? అసలు అంత్య దినముల్లో భక్తి చల్లారునని భక్తులు ప్రవచించారు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును చూస్తున్నాము. నా బాధల్లో ఏంటంటే మన సంఘంలో ఉన్న కూడా అనేక మంది జీవితాల్లో ఇది నేను చూస్తున్నాను. భక్తి చల్లారిపోతుంది. నేను మొన్న మినిస్టర్స్ టీం మన పరిచయం చేసే బృందంతో మాట్లాడుతూ ఇదే మాట మాట్లాడాను. నేను పరిచారకులతో మీటింగ్ పెట్టాను. నేను ప్రేయర్ టీంతో కూడా పెడతాను ఖచ్చితంగా, మీరు అట్లా చూడమాకండి. అంత్య దినముల్లో భక్తి చల్లారిపోతుందని ప్రవచనము మన సంఘంలో ఉన్న కొంతమంది వ్యక్తుల జీవితాలు నేను చూస్తున్నాను. ఆరంభంలో బాగా ఉన్నారు, ఆరంభంలో ఎంత శ్రద్ధగా ఉన్నారంటే శ్రద్ధగా ఉన్నారు. బట్ నౌ ఒక ఆచారం వచ్చేసింది. చర్చికి వెళ్ళిపోతే పాస్టర్ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుందేమో, లేదంటే చర్చికి వెళ్ళిపోతే ఇంకోటి, ఎందుకు లేరా బాబు నెలకు ఒక్కసారి వెళ్దాలే అని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వారందరికీ ఈ ఉదయకాల సమయంలో నేను హెచ్చరిక చేస్తున్నాను. పునాది రాయిగా ఉండాల్సిన యేసుక్రీస్తు అడ్డు బండగా, అడ్డు రాయిగా ఉంటాడు. ఆ టైంలో ఐ కాంట్ హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేయలేను. కంటిన్యూ చేయమ్మా. యెరూషలేము నివాసులకు బోనుగాను, మరలా చదువు అసలు 14వ వచనం నుంచి. అయితే ఆయన ఇజ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను, అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు ఎట్లా కొన్నాడట? బోనుగా, చిక్కు వలగా ఉండును. ఆయనే ఏ దేవుడైతే వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడో అదే దేవుడు అంట. ఎట్లా ఉన్నాడంట? ఒక బోనులాగా. ఇంట్లో ఎలకలు పట్టే బోను ఉంటుంది కదా, ఒక బోనులాగా, ఒక చిక్కులాగా. దీన్ని అంటున్నా నేను యేసుక్రీస్తు ప్రభువులో మరొక కోణం అని చెప్పేసి. జాగ్రత్త. ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు, తన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. మా అన్యుల గురించి మాట్లాడిన మాటలు కనుకోమాకండి ఇవి. పక్కన వాళ్ళకి చెప్పు, ఈ మాటలన్నీ మన గురించి అని చెప్పు పక్కన వాళ్ళకి. చదవమ్మా. ఇజ్రాయేలీలకు ఆయన యెరూషలేము నివాసులకు బోనుగాను, చిక్కు వలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుము అంటు. చూసారా? ఈ ప్రమాణ వాక్యమును కట్టు, ఈ బోధను ముద్రించి శిష్యులకు అప్పచెప్పు అంటున్నాడు. శిష్యులు ఎవరికి బోధిస్తారు? సంఘానికి బోధిస్తారు. ఈరోజు నా సంఘమునకు దేవుడు మాట్లాడుతున్న మాట ఇదే. నేనే మిమ్మల్ని ఉద్ధరిస్తాను, అదే నేను మీకు బోనుగా, చిక్కు వలగా, అడ్డు రాయిగా కూడా ఉంటాను, జాగ్రత్త అంటున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? దైవత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే మామూలు భయం ఉండదు. మనకేంటంటే మనం పాడే పాటలు కానీ, మనకు చెప్పిన బోధనన్నీ ఏంటంటే ఆయన ఎంతో ప్రేమించాడు, ఆయన అంతలా ప్రేమిస్తాడు, ఆయన ఎట్లా ప్రేమిస్తాడు, ఈ టైప్ ఆఫ్ టీచింగ్స్ అన్నీ మనం విని 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 మనకేంటంటే మనం అసలు ఆదివారం పూట వెళ్తే దేవుడు మురిసిపోతాడు రా బాబు అని ఫీల్ అయిపోతూ ఉంటాం మనం. చివరి మాట చదవమ్మా. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి. ఈ బోధ ఈరోజు అదే బోధ 2000 సంవత్సరాల తర్వాత లేదా కొన్ని వేల సంవత్సరాల తర్వాత ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో దేవుడు ప్రకటిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడదాము.
హల్లెలూయా. చదవమ్మా. ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగిస్తున్నాను. ఇదిగో ఈ రోజున ఇదే బోధను నేను ముద్రించి మీకు అప్పగిస్తున్నాను. మీరు మీకు తెలిసిన ప్రతి వారికి చెప్పండి, దేవుడి అందరి భయభక్తులతో బ్రతుకు, దేవుడితో ఆటలాడమాక అని చెప్పి పక్కన వాళ్ళకి. హల్లెలూయా. దీనినే సుమయోన్ అనే వ్యక్తి కూడా ప్రవచించాడు. లూకా సువార్త 2వ అధ్యాయంకి వెళ్ళాము. యేసుక్రీస్తు ప్రభువారిని 8 రోజుల తర్వాత ఆ దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు సుమయోను అనే ఒక వ్యక్తి కూడా ప్రవచించాడు. 2వ అధ్యాయం 34వ వచనం చదవమ్మా. లుక్స్ గాస్పల్. సుమయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును. ఇజ్రాయేలులో ఏంటంటే అనేకులు పడుటకును. పడుటకును రక్షించుటక మన దీవించుటక ఉద్ధరించటానిక. ఇజ్రాయేలులో అనేకులు ఏంటంట పడుటకు తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ప్రభు యొక్క కాలింగ్ చూసారా? దేవుడు నన్ను కొన్నిసార్లు దేవుడు పిలుపులు ఎట్లా ఉంటాయంటే ఇంకెట్టాన్ని పిలిపించడానికి నీకు నువ్వేం చేస్తావు మినిస్ట్రీ చెప్పి నాకు అర్థం కాదు. ఇర్మియా కూడా అంటాడు ఈ మాటలు, నేను పోనయ్యా, నేను సేవ చేయను అంటాడు. ఎందుకంటే ఇర్మియా చెప్పిందల్లా ఏంటంటే నెగిటివ్ న్యూసే. మీరు ఇర్మియా గ్రంథం చదవండి, ఎక్కడ ఒక్క శుభవార్త మాట్లాడు మనోడు. అందుకే నేను నా నోరు మూసేసుకొని ఉంటున్నాను అంటాడు ఇర్మియా. అలా మూసేసుకుని ఎందుకు ఉంటున్నాడు? ఆయన ఏది చెప్తే అదే జరుగుతుంది. నెగిటివ్ జరుగుతుంది. ఇంకా ఆ ప్రజలందరూ ఇర్మియా మీద తిరుగుబాటు చేశారు. అరే నువ్వు కొద్ది రోజులు అని చెప్పేసి మనోడిని చెరసాల్లో పెట్టేశారు. అందరు ప్రవక్తలు శుభవార్తలతోనే రారు. అన్ని వర్తమానాలు మీకు నేను మొన్న పోయిన వారం కాక అటుపోయిన వారము ఒక సహోదరితో మాట్లాడుతున్నాను. వేరే ప్రాంతంలో ఉంటారు, మన వర్తమానాలు వింటూ ఉంటారు. మన వర్తమానాలతో వింటూ నేను అడిగాను, మీరు లోకల్గా ఏ చర్చ్కి వెళ్తారంటే ఒక పలానా చర్చ్ అని చెప్పారు. నేను అన్నాను, ఆ చర్చ్ గురించి నాకు తెలుసు కాబట్టి అది వద్దమ్మా, ఇంకో మీ దగ్గరలోనే ఈ చర్చ్ ఉంటుంది, ఈ చర్చికి వెళ్ళండి అమ్మా, అది ఇది అని చెప్పంటే ఆ సిస్టర్ చెప్పింది ఏంటంటే, అంత ఫీల్ గుడ్ మెసేజ్లు ఉండవన్నా అన్నారు. ఏంటంట ఫీల్ గుడ్ మెసేజ్ అంట. అంటే పాస్టర్ గారు వాక్యం చెప్పగానే కళ్ళమ్మ నీళ్ళు కారాలి అనుకోవాలి, అట్లా వెళ్ళాలి. ఫీల్ గుడ్ మెసేజ్లు టచ్ అవ్వట్లేదన్నా అంట. ఇది నేను మాటలు కదా, ఆ సహోదరి మాట్లాడిన మాటలకి నేను ఇట్లా చూసుకున్నా ఫోను, అబ్బో అనుకున్నా. మన నా ఏం ఫీల్ గుడ్ ఉంటే నాకు అర్థం కాదు. సమయను యేసుక్రీస్తు ప్రభువారిని చూచి ప్రవచిస్తున్నాడు, వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడ్డాడు అని చెప్పేసి. అనేకులను పడుటకు తిరిగి కట్టుటకు. అందుకే కీర్తనకారుడు కూడా కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట అంటాడు. చదువుతారు ఒకసారి ఆ మాట. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఆయన కోపము, ఎవరు కోపము? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కోపమా? త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుని ఏం చేయాలంట? ముద్దు పెట్టుకోండి. లేని ఎడల ఆయన కోపించును. ఆయన ఏంటంట? కోపించును. ఎప్పుడు దేవుడు ప్రేమిస్తానే ఉంటాడు కదా. ఈ రోజుకి చాలామంది క్రైస్తవుల ఇళ్లల్లో దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద wrath ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రతను, కోపాన్ని అనుభవిస్తున్నారు. ఏమనుకుంటున్నారంటే, ఎంత ప్రార్థన చేసిన అద్భుతాలు జరగటం లేదే, లేదంటే అపవాది మా మీద ఇది చేస్తున్నాడు, అపవాది ఇది చేయటం లేదు, ఏమి చేయటం లేదమ్మా. మేబీ మీలో కొంతమంది ప్రభు యొక్క కోపాన్ని అనుభవిస్తున్నారేమో. కుమారుని ముద్దు పెట్టుకో. దేవుడు కోరుతుంది ఏంటో చూడండి, ఆయన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ముద్దు పెట్టుకోవాలి అంటే ప్రేమించాలి. నువ్వు ప్రభువును ప్రేమించకుండా ఆయన మీద ఒక అంకిత భావంతో భక్తిని చేయకపోతే, లేని ఎడల ఆయన మిమ్మను
కోపించును. చదువు మరలా మాట, అందరం చదువుదాం ఆ మాట. ఆయన కోపము త్వరగా రగులుకొనును. మరలా చదువు. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. దేవుడి కోపం అంట త్వరగా రగులుకుంటుందంట. ఆయన ప్రేమిస్తున్నాడు, తిరిగి ప్రేమించకపోతే ఎట్లా ఉంటుంది? కోపం వస్తుందా లేదా? ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుని ముద్దు పెట్టుకోండి. లేని ఎడల ఆయన కోపించును. లేని ఎడల ఆయన మిమ్మల్ని కోపిస్తాడు. సంగమా, నా మాటలు ముగిస్తున్నా నేను. ఒక విశ్వాసం ఎలాగుండాలంటే, ఒక పసిపిల్లవాడు ఎలాగైతే పాలు కొరకు కన్నీరు కారుస్తూ తల్లిని వేధిస్తూ ఉంటాడో, ఆ రీతిగా వాక్యము కొరకు, నిర్మలమైన వాక్యము, పాలతో పోల్చబడిన ఆ వాక్యము కొరకు, ఆ దేవుని సన్నిధి కొరకు, ఆ దేవుణ్ణి ఆనందించడం కొరకు నువ్వు ఎప్పుడు తాతాలాడుతూ ఉండాలి. ఆ యొక్క తాపత్రయము, ఆ తృష్ణ నీలో లేదు అంటే, ఇదిగో నువ్వు దేవుణ్ణి నిషేధిస్తున్నట్టు అర్థం. దేవుణ్ణి నిషేధిస్తున్నట్టు అర్థం. అమ్మ, శ్రమలు నీ చేత ప్రార్థన చేయించేటట్టు చేసుకోమాకండి. మీకు అర్థమైంది నా మాట? శ్రమలు నీ ద్వారా ప్రార్థన చేయించేటట్టుగా చేసుకోమాకండి. శ్రమ రాగానే మన వాళ్ళు వేస్తారు, మోకాళ్ళు వేస్తారు, ఏడుస్తారు, కన్నీరు పెడతారు. ఎప్పుడు గుర్తురాని అన్న అప్పుడు గుర్తొస్తాడు. అన్నా మాట్లాడొచ్చా అన్న, పరిస్థితి అస్సలు బాగాలేదన్నా. శ్రమలు నీ చేత ప్రార్థన చేయించే పరిస్థితులకు వెళ్ళిపోమాక. నీవు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమన్నాడు. మెలకువగా ఉండి ఆయన అంటే ఎల్లప్పుడూ ప్రార్థన, ఎల్లప్పుడూ వాక్యము. ఈ రోజున వాక్యము చాలా అవైలబుల్ అవుతుందమ్మా. ఆడియోలో వినొచ్చు వాక్యం. నేను కారులో వెళ్తున్నప్పుడు నేను ఆడియోలో వింటాను వాక్యము. కార్ కనెక్ట్ చేస్తాను, చక్కగా ఆడియోలో చక్కగా ఒక్కొక్క అధ్యాయం చదువుతూ ఉంటుంది, వింటూ ఉంటాను. నేను డ్రైవింగ్ చేస్తా. ఇంట్లో ఉన్నప్పుడు కూర్చొని చదువుతుంటే అప్పుడప్పుడు మెడ నొప్పి వస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా టీవీ కనెక్ట్ చేసి నేను వాక్యం, నా పని నేను చేసుకుంటే వాక్యం వింటూ ఉంటాను నేను. ఎందుకు? దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, ఒక పసిపిల్లోడు ఎట్లాగైతే పాలు కొరకు తాపత్రయపడుతూ ఉంటాడో, విశ్వాసి అనేవాడు వాక్యము కొరకు తాపత్రయపడుతూనే ఉండాలి. వాడు అలాగుంటేనే కరెక్టు, మనం ఇలాగుంటేనే కరెక్టు. కానీ అలా కాకుండా ఆదివారం మాత్రం బైబిళ్ళు తెరుస్తాం. కొంతమంది బైబిళ్ళు కూడా తేవటం లేదు చర్చికి. ఫీల్ గుడ్ మెసేజ్ వినటానికి వస్తున్నారా? జాగ్రత్త సంగమా, అంత్య దినాల్లో ఉంటున్నాము. ఏ యేసుక్రీస్తు ప్రభువారు అయితే పునాది రాయిగా ఉంటానన్నాడో, అదే యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి హెచ్చరిస్తున్నాడు. నేను అడ్డు బండగా కూడా మారుతాను, అడ్డు రాయిగా కూడా మారుతాను అంటున్నాడు. నేను బోనుగా ఉంటాను, చిక్కుబడే వలగా కూడా ఉంటాను, జాగ్రత్త అంటున్నాడు. మా ఆరాధన సమయంలో ఉదయం 10 గంటలకు